ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని పలకరించే అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున ఆ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు నేను చెల్లించుకుంటున్నాను. మానవుడి జీవితాన్ని మీరు గమనిస్తే మనం చేస్తేనే తప్ప, అనగా మన చేతులు కాల్చుకుంటేనే తప్ప మనం నేర్చుకోం. మనం వినో చూచో నేర్చుకునే బుద్ధి మానవుని జీవితంలో లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన చుట్టుముట్టు జరుగుతున్న పరిస్థితులు, మన చుట్టుముట్టు జరుగుతున్న సంఘటనలు, మన చుట్టుముట్టు జరుగుతున్న పరిస్థితుల్లో చాలామంది మరణించడం, నష్టపోవడం, వైవాహిక జీవితంలో విడిపోవడం, మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు బట్టి కుటుంబాలు నాశనమైపోవడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. కానైనా మనం నేర్చుకోం. మనం ఆ మార్గంలో వెళ్తేనే తప్ప ఆ బుద్ధి, ఆ జ్ఞానం మన జీవితంలో రాదు. ప్రాముఖ్యంగా ఈరోజు ఈ వాక్యం వింటున్నా యవన బిడ్డలు, ప్రాముఖ్యంగా యవన బిడ్డలు మీరు గమనించవలసింది, అక్కయ్య అన్నయ్య మీరు కూడా గమనించవలసింది, వైవాహిక జీవితంలో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, వైవాహిక జీవితం